యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో మృత్యుంజయేశ్వరాయ నమః. అంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ, ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి, అదే ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి, తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ, ఆల్రెడీ ఏలినాడు శని, అష్టమ అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ, ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతో మంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి, అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టుల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్యం చదువుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు.
వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారు లేస్తే నాకు ఎంతో మంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి. వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అష్టమ అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణ బాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నారు. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్ర ప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమ భస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చెయ్యవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశి వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉన్నాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. మిథున రాశి వారికి శని వక్రించటం వలన ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా మరి కలిగేటటువంటి ఫలితాలను మనం సూక్ష్మంగా గనక తెలుసుకోగలిగినట్లయితే ఆయన 10వ స్థానంలో ఉండటం ఒకందుకు ఉద్యోగరీత్యా ఇబ్బందులు కలగటం, ఆకస్మికంగా ఉద్యోగాల నుంచి తొలగించటం, ఉద్యోగంలో వీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగలేకపోవడం, ఎంత కష్టపడ్డా సరే అవమానాలు ఎదుర్కోవటం, ఇలాంటివన్నీ కొన్ని జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వక్రించటం వలన ఇదే శని గనక మీ జన్మజాతకంలో యోగాన్ని ఇచ్చేటటువంటి వాడైతే గనక విదేశాలకి ప్రయాణాన్ని సూచిస్తాడు. ఉద్యోగంలో చక్కటి విపరీతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తాడు. అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలను ఇస్తాడు. ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆస్తులు ఏదైనా లభించే సందర్భం కలుగుతుంది. అన్ని లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఒక భూమి కొనుక్కుంటారు, ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఏదైనా ఆగిపోయిన పనులు ఉంటే అవన్నీ సజావుగా సాగే అవకాశం ఉంటుంది జన్మజాతకంలో యోగించే దశలు నడిస్తే గనక. అదే ఇప్పుడు గనక అయినట్లయితే వీరి మానసికంగా చాలా స్టేబుల్గా ఉండాలి, నాకు ఏది జరిగినా ఇదంతా కూడా నా మంచికే అనుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే అష్టమాధిపతి దశమంలో వక్రిస్తున్నాడు. దీని ద్వారా వీరికి ఆయుర్భంగాలు కూడా కలగడానికి అవకాశం ఉంది, కర్మ విక్రించే పరిస్థితి. ఎందుకంటే దశమం అనేటటువంటిది కర్మ సాధకం. అంటే వీరు గనక కర్మని పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాము, మేము ఈ బాధలు పడతలేకపోతున్నాము, అనారోగ్యపరంగా మానసికంగా వ్యాధులు ఎక్కువైపోయినాయి, ఉద్యోగంలో మమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువైపోయారు, ప్రమోషన్ గురించి అడిగితే ఉన్న ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇట్లా మిమ్మల్ని మానసికంగా ఎన్నో రకాలుగా బాధలు పెట్టి మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదా మీకు ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్స్ చేయడం, దాని ద్వారా మీకు ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు, శారీరకంగా నష్టపోతారు, కుటుంబానికి దూరం అవుతారు,
స్నేహితులకి దూరం అవుతారు. ఇట్లా మిథున రాశి వారికి మానసిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో దుర్బలత్వం కలుగుతూ ఉంటుంది. అట్లాగే ఈయన ఈ రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి కాలము అంటే అక్టోబర్ 9 వరకు, జూలై 27 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా దాదాపుగా చదువుకునేటటువంటి విద్యార్థులకి ఆకస్మికంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం యందు ఆసక్తి పెరగటము. అట్లాగే ఏదైనా సరే వీరు గృహం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆకస్మికంగా వీరికి కాస్తంత డబ్బు సహాయ సహకారాలు అందటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టుగా మీరు కృషి చేయాలి. బంధువులతో విరోధాలు పెట్టుకోవటము, వాళ్ళు ఏదన్నా అంటే అవమానంగా ఫీల్ అవ్వటము, నెగిటివ్ కాంప్లెక్స్ జోలికి పోవటము, ఇలాంటివన్నీ కూడా తీసేసేయాలి. మీ అవసరం తీరడం ప్రధానం అనుకోవాలి ఇక్కడంతా కూడా. కాబట్టి మనసులో బాధని మింగుకుంటూ అంతర్గతంగా మీరు ఎంత వేద చెందినా మీరు అనుకున్న పని సాధించడానికి ముందుకు వెళ్ళండి. అక్టోబర్ 9 వరకు కూడా ప్రయాణాల యందు కొన్ని ఆకస్మిక నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి, కష్టాలు ఎదురే అవకాశం ఉంటాయి. మిథున రాశి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే అక్టోబరు 9 నుంచి దాదాపుగా మీకు డిసెంబర్ 11 వరకు కూడా దాదాపుగా ఈ యొక్క మిథున రాశి వారికి ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా మీకు కొన్ని బాధలు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగం పోయినటువంటి వారికి అకస్మాత్తుగా కాస్త వీరు పడేటటువంటి శ్రమని గుర్తించి పోయినటువంటి జాబ్ తిరిగి రావటం, మీ జాతకంలో ఆ యొక్క దశలు అంతర్దశలు యోగిస్తే మాత్రమే ఇక్కడ ఆయన అవన్నీ చేస్తాడండి. లేకపోతే సమస్యల్ని మాత్రమే క్రియేట్ చేస్తాడు. వీరికి తటస్థమైనటువంటి న్యూట్రల్గా ఉన్నటువంటి యోగమే ప్రాప్తిస్తుంది. కానీ శని వక్రించడం ద్వారా ఉద్యోగంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ తప్పట్లేదు. ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడుకునేటువంటి సందర్భంలో అవతల వాళ్ళు వీళ్ళు కాస్త అనుకూలంగా అయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ యొక్క మిథున రాశి వారికి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వివాహ వ్యవస్థకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఆయన పాజిటివ్. అకస్మాత్తుగా అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం, వివాహాన్ని చేసుకుంటారా అని అడగటం, ఇలాంటి సంప్రదింపులు కూడా జరగడానికి వక్రించడం వలన మీకు అభీష్ట సిద్ధి కూడా ఈ యొక్క శని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అనేటటువంటి స్తబ్దత కూడా తొలగిపోయి, ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ 7వ భావము యాక్టివేట్ అయితే 10వ భావము కంపల్సరీ వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు సిద్ధించటము, దాని ద్వారా దూరాభారాలకు వెళ్ళటము, అంటే ఉద్యోగం గురించి ఎక్కువగా ఇంకా ఆలోచించరు, మనకంటూ వేరే ఆప్షనల్ అవకాశం ఉందని చెప్పి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే గనక మిథున రాశి వారు శని భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తారో ఈ యొక్క 4.5 నెలలో వారందరికీ కూడా సాధ్యమైనంతవరకు చెడు జరిగేటటువంటి భావాలన్నీ కూడా మంచి జరగడానికి మీ వంతు కృషి మీరు చేసుకోవాలి. ముఖ్యంగా బంధువుల దగ్గర, మాట దగ్గర, ఉద్యోగ వ్యవస్థ దగ్గర, తండ్రి దగ్గర మీ యొక్క ఆరోగ్య విషయంలో ప్రతిదీ అవమానంగా స్వీకరించకుండా పక్కన పెట్టేయగలిగితే కనుక ఉన్నంతలో సజావుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా తట్టుకోలేని పరిస్థితులు, బాధలు మీకు ఉన్నట్లయితే ఇందాక నేను చెప్పిన పూజల్లో కానీ లేదా మీ జన్మజాతకాన్ని పర్సనల్గా కనుక మీరు కనుక చూపించుకున్నట్లయితే అసలు జన్మజాతకంలో మీకు వెయిటేజ్ ఎట్లా ఉంది, ఇప్పుడు నడుస్తున్న దశలేంటో తెలుసుకుంటే అసలైనటువంటి నారను మనం తీయడానికి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ఏ పూజ చేస్తే బాగుంటుంది, మీరు ఏ దానం చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం నేను చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా పారాయణ చేయండి. ఈ 108 రోజులు చాలా విశేషమైనటువంటి భాగ్యం కలుగుతుంది. ఓం శనైశ్చరాయ నమః.